హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ భారతిని. ఈరోజు ఖమ్మం నగరంలోని 30వ డివిజన్లో జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం నగరం 30వ డివిజన్ కార్పొరేటర్ ముక్కాల కమల గారి తనయుడు ముక్కాల రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ వైద్య శిబిరం కూడా మన 30వ డివిజన్ పెద్దమ్మ తల్లి ఆపోజిట్లో నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం. రాజేష్ గారు, ముందుగా మీకు ధన్యవాదాలండి. ఎందుకంటే ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా ప్రజల్లో ఒక అవగాహన ఉంటుంది. అండ్ సో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీ డివిజన్ ప్రజలకి? జంగాల సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన డివిజన్లో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మన బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్టులు మరియు జనరల్ ఫిజిషియన్స్ ఒక 2 డాక్టర్సు, ఆర్థోపెడిక్ తరపున ఒక డాక్టర్ మరియు డయాబెటీస్ తరపున ఒక డాక్టర్ ఏర్పాటు చేశారు. అందులో వాళ్ళకి ఉచిత మెడిసిన్స్ ఇస్తున్నారు. మరియు అంతే హాస్పిటల్లో ఉచితంగా ఓపీ మరియు వాళ్ళకి కావాల్సిన పరీక్షలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకోటి ఇట్లాంటి ఎన్నో చేయాలని కోరుతూ ధన్యవాదాలు. గతంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా మీ 30 డివిజన్ ప్రజలకి? చాలా సేవలు చేసాం. అందులో ఒకటి ఏది కూడా మేము బయటికి రానియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసిన సేవలు అవి బయట మా డివిజన్ ప్రజలకి మాకు మధ్యనే ఉంటాయి. అవి మేవి మెయిన్ ఏంటంటే ఎప్పుడు కూడా మేము పబ్లిసిటీ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఏంటంటే ఆరోగ్య శిబిరానికి ఇది జనాల్లోకి పోవాలని ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా ఇది చేయడం జరుగుతుంది. భారతి గారికి మీకు ధన్యవాదాలు. సో రానున్న రోజుల్లో కూడా మీరు ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మా V9 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, మీ డివిజన్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు కదా, మీ ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు దీన్ని? ఖచ్చితంగా ఇది ఒక మంచి కార్యక్రమం. 30వ డివిజన్లో ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి ముందుగా జంగాల రాజేశ్వరరావు గారి సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ వారికి, వారి యొక్క వైద్య బృందానికి, వైద్యులకి, ఇక్కడికి వచ్చినటువంటి నర్సులందరికీ కూడా మా యువనేత ముక్కాల రాజేష్ గారి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమే కాదండి, మేము ఇక్కడ వరదలు వచ్చి ప్రజలు సతమతం అవుతుంటే అప్పుడు కూడా పెద్ద మనసు చేసుకునే రాజేష్ గారు ఆదరించడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎవరైతే పెడుతున్నారో, ఎవరైతే వచ్చి మా డివిజన్ ప్రజలలో ఉంటున్నారో, మా డివిజన్ ప్రజలకి ఎవరైతే సాయం చేస్తున్నారో వారికి ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ముందు ఒక మనిషి దేవుని పూజిస్తాడు, ఆ తర్వాత మరో రూపంలో ఉన్నటువంటి వైద్యుడికే దండం పెడతాడు. అలాంటి వైద్యాన్ని మా 30వ డివిజన్లో పెట్టి మా ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేసినటువంటి జంగాల సునీల్ కుమార్ గారికి పేరున ధన్యవాదాలు తెలుపుతామండి. ఇలాంటి చక్కని కార్యక్రమాలు మీరు ఎక్కడ నిర్వహించినా మా డివిజన్ ప్రజలలో మేము ముందుంటాము. మా యొక్క అండా మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా రాజేష్ గారి గురించి చెప్పడం కాదండి, ఎప్పుడు కూడా తను చెప్పుకోడు, ఎప్పుడు కూడా ప్రజలలోనే అందుబాటులో ఉంటాడు. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలతోనే ఉంటాం. ప్రజలకి ఏ సమస్య వచ్చినా మా యువనేత ముందుగా నిలబడతాడు. వారి తరపున మేమందరం ఒక సైనికుల్లాగా పనిచేస్తాము. ప్రతిదీ కూడా ప్రజల సేవకే అంకితమయ్యే తత్వం రాజేష్ గారిది. ఇదని కాదండి, చాలా సేవా కార్యక్రమాలు, వరదల్లో ఇల్లులు కోల్పోయిన వారికి చిన్న ఇల్లులు కూడా కట్టించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వం కోల్పోయిన వాళ్ళకి ఇప్పుడు తన వంతుగా ఉన్నంతకాలం చిన్న గుడిసెలు వేసి చిన్న ఇల్లులు నిర్మించడం, వారి ఇంట్లో ఉన్నటువంటి చిన్న కార్యక్రమాల బియ్యం, ఉప్పు, పప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా చెప్పుకోడండి, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా బయటికి ఎక్స్పోర్ట్ కాదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఏ గల్లీకి పోయినా అయ్యా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందమ్మా అంటే అయ్యా మేము వస్తామయ్యా, కొంచెం పని ఉంది, అది చూసుకొని వస్తాం, ఉండండి అయ్యా, ఆ కార్యక్రమం మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, మా ఆరోగ్య రీత్యా కొంచెం బాగాలేదు అంటున్నారు, మీరు రాండమ్మా, అవసరమైతే సార్ని బతిలాడి 3 వరకు సార్ని, డైరెక్టర్ సార్ని, ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జ్ సార్ని బతిలాడైనా సరే రాజేష్ గారు ఉంచుతా అన్నారు. మీరు తొందరగా రండి, పనులు పూర్తి చేసుకొని రండి, అమ్మలక్కలందరూ వచ్చి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని దిగ్విజయం చేయండి. మీరు కూడా మా భారతి గారు అయితండి, వేణు అయితండి, మాకు సహకరిస్తున్నందుకు మీకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వాయిస్ని బయటకు తీసుకెళ్ళండి. ఎందుకు అంటే చాలామంది కూడా ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెట్టుకొని వైద్యం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి మాకు సహకరిస్తున్నటువంటి భారతి వేణు గారికి, మా డైరెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ యువసేన సభ్యులందరికీ కూడా మా 30 డివిజన్ ప్రజలందరి తరపున మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరా
కెమెరామ్యాన్ హరీష్తో V9 న్యూస్ భారతి ఖమ్మం.